మన ఇండియన్ ఇన్వెస్టర్స్‌లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లము లేదా మానసిక రుగ్మత అని నేను చెప్తాను. అనలిస్ట్‌కి, అడ్వైజర్స్‌కి ఫీజెస్ పే చేయడానికి చాలామంది చాలా బాధపడతా ఉంటారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే కూడా ఇంకా బాధపడతా ఉంటారు. ఒక విషయం మీరు ఇక్కడ గమనించాలి. 29th జనవరి రోజు వచ్చిన మార్కెట్ క్రాష్, బులియన్ మార్కెట్‌లో వచ్చిన క్రాష్, ఎంటైర్ వరల్డ్‌లో వచ్చిన క్రాష్ ఒక్కసారి మీరు చూడండి, గమనించండి, తెలుసుకోండి. ఒక అనలిస్ట్ పవర్ ఏంటి, ఒక అడ్వైజర్ పవర్ ఏంటో మీకు అర్థమవుతూ ఉంటుంది. 29th మార్నింగ్ రోజు మనం సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని, సిల్వర్స్ నుంచి ఎగ్జిట్ అవ్వమని చెప్పి రికమెండేషన్ పంపించడం జరిగింది. అంతకుముందు రోజు M6లో ఎగ్జిట్ కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, ఈయన చెప్తే మనం ఎందుకు వినాలి, మేము వినకపోతే మనకు నష్టం ఏంటని చాలా మంది అనుకోవచ్చు. ఒక విషయం గమనించండి, ఆ రోజు మార్నింగ్ నేను చెప్పింది వినకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి 30% లాస్. ఎవరైతే ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఉంటే ఆ 30% గెయిన్ వాళ్ళకు ఉండేది. ఇది తక్కువ మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 30% అంటే 3 లక్షల రూపాయలు, కోటి రూపాయలు అంటే 30% 3 కోట్లు, 100 కోట్లు అంటే 30 కోట్ల రూపాయలు. ఇది ఆషామాషి విషయం కాదు. ఈరోజు ఎంత కష్టపడితే మీరు ఇంత డబ్బు సంపాదిస్తారు. ఒక సింపుల్ అడ్వైజ్ మీ యొక్క వెల్త్ని సేవ్ చేస్తుంది, మీ యొక్క వెల్త్ని పెంచుతుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి అవగాహన ఉండే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, ఇక్కడ కొన్ని $1 ట్రిలియన్ మార్కెట్ క్రాష్ అయింది. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ జాబ్. ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో, ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీలో నేను ఒకవేళ పనిచేసి ఉంటే ఆ కంపెనీకి 30% ప్రాఫిట్ లేదంటే లాస్ని సేవ్ చేసేవాడిని. ఇక్కడ ఫండ్ ఏఎం అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని చిల్లర కోసం ఆశపడి లేకపోతే చిల్లరగా ఆలోచన చేయడంలో మంది చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కానీ కాదు. రికమెండేషన్స్ ఇవ్వడము, స్టోరీస్ చెప్పడం ముఖ్యం కాదు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఏ రేట్లో ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి చాలా ఇంపార్టెంట్. ఇది ఈరోజు నేను యూట్యూబ్లో 2 వీడియోస్ చూసి నేర్చుకున్నది కాదు. 15 సంవత్సరాల మార్కెట్ ఎక్స్పీరియన్స్, రియలిస్టిక్గా చాలా హార్డ్ వర్క్ చేస్తాను కాబట్టి ఈరోజు ఆ విషయాలు నేను చెప్పగలుగుతున్నాను, మీ అందరికీ షేర్ చేయగలుగుతా ఉన్నాను. సో ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇకనైనా మారండి. అడ్వైజర్ని, అనలిస్ట్ని కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వండి. చిల్లర కోసం ఆశపడి లక్షల కోట్లు అయితే నష్టపోకండి. ఇదైతే నేను క్లియర్గా చెప్తాను. చిల్లర కోసం ఆశపడి అహంకారంతోనూ ఈగోస్తోనూ అడ్వైజర్ని, అనలిస్ట్ని పక్కన పెట్టి డెసిషన్ తీసుకోవడం వల్ల ఈరోజు చాలామంది లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు, ఇంకా పోగొట్టుకుంటారు కూడా. వీళ్ళు ఎప్పటికీ మారరు అని కూడా నేను నమ్ముతాను.